స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1/2 కిలో పల్లీలు. ఇప్పుడు ఈ పల్లీల్ని పొట్టు ఊడేంత వరకు వేపుకుందాం. పల్లీలు వేగాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీల్ని పూర్తిగా చల్లారబెట్టుకుందాం. చల్లారిన పల్లీల్ని పొట్టు తీసుకుందాం. పల్లీల్ని ఇలా పొట్టు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులోనే 4 యాలకులు కూడా వేసుకొని పలుకులుగా గ్రైండ్ చేసుకుందాం. పల్లీల్ని ఇలా పలుగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులోనే 300 గ్రాముల తురిమిన బెల్లాన్ని వేసి పల్సిస్తూ గ్రైండ్ చేసుకుందాం. పల్లీ లడ్డుకి ఇలా పలుగ్గానే ఉండాలండి, అప్పుడే లడ్డు రుచిగా ఉంటుంది. ఇందులోనే 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపి లడ్డూలు చుట్టుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు లడ్డు చుట్టుకుందాం. మనం నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవరు, మంచి రుచి వస్తుందని నేను నెయ్యి వేసానండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకవేళ మీకు నచ్చకపోతే కనుక నెయ్యిని స్కిప్ చేయండి. మీకు నెయ్యి వేయకపోయినా కూడా మనకు లడ్డూలు అయితే కనుక చక్కగా వస్తాయి. చూశారు కదా, అన్నీ ఇలాగే చుట్టుకుందాం.